వెల్కమ్ టు ఫైర్ టాక్స్ అండి. ఈరోజు మనం వెహికల్ ఫైర్స్ గురించి తెలుసుకుందాం. మనం చూస్తున్నాం రోజు రోజు ఈ వెహికల్ ఫైర్స్ అన్నవి పెరుగుతున్నాయి. రోజు మన న్యూస్లో కార్ అంటుకుందనో, లేకపోతే బైక్ అంటుకుందనో, లేకపోతే బస్సు అంటుకుందనో, అరే మేము కార్ పార్కింగ్లో ఉన్నది ఫైర్ అయింది, అది ఎలా ఫైర్ అయింది మాకు తెలియట్లేదు, ఎవరో కావాలని చేశారను. ఈ రకంగా మనకి రకరకాల ఫైర్స్ అన్నవి మన వెహికల్స్లో చూస్తున్నాం. అలాగే వెహికల్స్ మోడల్స్ మారుతున్నాయి, టెక్నాలజీ పెరుగుతుంది, కొత్త ఫ్యూయల్స్ ఉపయోగిస్తున్నాం లైక్ ఎలక్ట్రికల్ వెహికల్స్, ఫ్యూచర్లో హైడ్రోజన్ కూడా రాకపోతుంది. అయినా కానీ వెహికల్ ఫైర్స్ అన్నవి ఇంకా పెరిగిపోతున్నాయి. సో ఇవి ముఖ్యంగా ఎందుకు జరుగుతాయి, ఎలా జరుగుతాయి, వీటిని ఎలా కంట్రోల్లో పెట్టచ్చు, ఇన్ కేస్ ఆఫ్ వెహికల్ ఫైర్ జరిగినప్పుడు మనం అందులోంచి ఎలా తప్పించుకోవచ్చు అనే విషయం మీద మనం ఇప్పుడు మాట్లాడుకుందామండి. ఈ వెహికల్ ఫైర్స్ అన్నవి ముఖ్యంగా కొన్ని కారణాల వల్ల జరుగుతాయి. అవి ఇంపాక్ట్ వల్ల, ఆ తర్వాత డెలిబ్రేట్ అంటే కావాలని అంటించడం వల్ల, తర్వాత అందులో ఉన్న హైడ్రాలిక్ ఫ్లూయిడ్స్ లీక్ అవ్వడం వల్ల, మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఎలక్ట్రికల్ ఫాల్ట్స్ వల్ల, ఆ తర్వాత కొన్ని హజార్డస్ మెటీరియల్ క్యారీ చేసే వెహికల్స్ వల్ల. ఆ హజార్డస్ కెమికల్స్ క్యారీ చేసే వెహికల్స్ గురించి మరి మళ్ళీ వేరే వీడియో చేసుకుందాం, ఎందుకంటే అది ఇంకా డిఫరెంట్ థింగ్స్ అనమాట. సో బేసికల్గా మనం ఫస్ట్ మాట్లాడుకున్నట్లయితే ఇంపాక్ట్ అంటే రెండు ఎదురు బెదురుగుండు వచ్చి గుద్దుకోవడం, లేదంటే సైడ్లో గుద్దుకోవడం. దీనివల్ల ఫైర్ ఇమీడియట్గా ఎట్లా స్టార్ట్ అవుతుంది అంటే, ఇలా గుద్దుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ లోపల ఏదైతే ఎక్కువ ప్రెషర్లో ఈ ఫ్యూయల్స్ కానీ, హైడ్రాలిక్ ఫ్లూయిడ్స్ కానీ లోపల ఉన్నటువంటి ఈ పైప్ లైన్స్ ద్వారా ఫ్లో అవుతూ ఉంటాయో, అవి సడన్ ఇంపాక్ట్ వల్ల ఏమవుతూ ఉంటాయంటే అవి వాటిలో డ్యామేజ్ జరగడం, లేకపోతే బ్రేక్ అయ్యి లీకేజ్ జరగడం వల్ల అందులో ఉన్నటువంటి ఫ్లూయిడ్స్ ఏవైతే ఫ్యూయల్స్ ఉంటాయో, ఫ్లేమబుల్ ఫ్లూయిడ్స్, అవి స్ప్రే రూపంలో బయటికి వస్తాయన్నమాట ఎక్కువ ప్రెషర్లో. సో చాలా ఫైన్ మిస్ట్లో బయటకు వస్తాయి. ఆ పక్కనేటువంటి హీట్ మెటల్స్ ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే అప్పటికి యాక్సిడెంట్ జరిగి ఫ్రిక్షన్ వల్ల హీట్ మీద ఉండొచ్చు మెటల్స్. లేదు అనుకుంటే కనుక ఇంజిన్ ఆల్రెడీ అప్పటికి హీట్గా ఉంటుంది. సో వెళ్ళి దాని మీద పడి ఇమీడియట్గా అది ఫ్లేమ్ ఫైర్ అవ్వడం అనేది జరుగుతుంది. అలాగే సిఎన్జి మీకు తెలుసు, కంప్రెసర్ న్యాచురల్ గ్యాసెస్ ఉపయోగిస్తున్నాం. సో అదే విధంగా కూడా ఎలక్ట్రికల్ ఏదైతే లిథియం అయాన్ బ్యాటరీ ఉందో, ఆ లిథియం అయాన్ బ్యాటరీ అనేది ఆక్సిడేషన్ ప్రాసెస్ ద్వారా గాలికితో చర్య జరపడం వల్ల ఇమీడియట్గా ఫైర్ అవ్వడం జరుగుతుంది. ఆ విధంగా ఫైర్ అనేది చాలా డెలిబరేట్గా, చాలా స్పీడ్గా జరగడం అనేది జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ఫైర్స్ వచ్చేటప్పటికి డెలిబరేట్ ఫైర్స్, అది కావాలని కొంతమంది ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి, లేకపోతే ఏదైనా క్రైమ్ సీన్ పూడ్చిపెట్టడం కోసం అని చెప్పేసి పెట్రోల్ కానీ, లేదంటే డీజిల్ కానీ, లేదంటే ఒక పేపర్ ముక్క కూడా ఉపయోగించి ఫైర్ అన్నది స్టార్ట్ చేయడం జరుగుతుందన్నమాట. అలాగే లీకింగ్ ఫ్లూయిడ్స్ గురించి ఇందాక మాట్లాడుకున్నాం. పెట్రోల్ ట్యాంక్స్ కానీ, ఇవి కానీ ఇలాగా హై ప్రెషర్లో వెళ్తున్న లోపల ఈ ఏవైతే ఈ పైప్ లైన్స్ ఉంటాయో వాటిని ఎప్పుడు రెగ్యులర్గా మెయింటెనెన్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఏదైనా లీకేజ్ స్మెల్ కనుక వస్తే దాన్ని ఇమీడియట్గా మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అలాగే ఎలక్ట్రికల్ ఫాల్ట్స్, ముఖ్యంగా షార్ట్ సర్క్యూట్స్. ఈ షార్ట్ సర్క్యూట్స్ అని ఎట్లా చెప్తామంటే, మనం బేసికల్గా వైర్ ఓల్డ్ అయిపోవడం వల్ల, లేకపోతే పాతదైపోయి బ్రేక్స్ వచ్చేసడం వల్ల, డైరెక్ట్ కాంటాక్ట్ విత్ అదర్ మెటల్ పార్ట్స్ కానీ, నాన్ కండక్టింగ్ మెటీరియల్తో కానీ న్యూట్రలైజ్ అయినప్పుడు ఈ షార్ట్ సర్క్యూట్ రావడం జరుగుతుంది. సో వైర్స్ని చాలా నీట్గా మెయింటైన్ చేసుకోవడం. తర్వాత ఇంకా మెనీ కేసెస్లో డిఐవై అంటే డూ ఇట్ యువర్ సెల్ఫ్ అని చెప్పేసి మనం సొంతంగా బయట నుంచి ఎక్విప్మెంట్ తెచ్చుకుంటాం. అవి ఫర్ ఎగ్జాంపుల్ మ్యూజిక్ ప్లేయర్స్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా ఎంటర్టైనింగ్ మెటీరియల్ అవ్వచ్చు, లేకపోతే కొత్త రకం ఎక్విప్మెంట్ ఆ వైరింగ్కి మించి యాంపరేజ్ పెట్టడం వల్ల అవి ఓవర్లోడ్ అవ్వచ్చు, ఫైర్ అవ్వచ్చు అనమాట. సో ఈ రకంగా కూడా మనకి చాలా ఇబ్బంది అనేది ఎలక్ట్రికల్ ఫైర్ జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈరోజు మనం ఏం చూస్తున్నామంటే లిథియం అయాన్ బ్యాటరీస్ థర్మల్ రన్ అవే అంటున్నాం, ఓవర్ ఛార్జింగ్ పెట్టడం, లేదంటే చీప్ క్వాలిటీ బ్యాటరీస్ వాడడం, లేదంటే బ్యాటరీలు ఎక్కడో బ్రేక్ రావడం, తర్వాత ఇంపాక్ట్ వల్ల, యాక్సిడెంట్ వల్ల బ్యాటరీ బ్రేక్ అయ్యి ఆక్సిజన్ దానికి డైరెక్ట్గా తగిలి ఫైర్ అవ్వడం అనేది చూస్తామన్నమాట. సో అది చూస్తామన్నమాట. అయితే ఎలక్ట్రికల్ ఫైర్స్ని మనం ప్రస్తుతానికైతే ఆపలేము, ఎందుకంటే దానికి సంబంధించిన డైరెక్ట్ ఎక్స్టింగ్విషింగ్ ఏజెంట్ అనేది ఏది దొరకలేదు మనకి. సో ఓకే, దాన్ని సపరేట్గా మనం ఎలక్ట్రికల్ ఫైర్స్ గురించి
సెపరేట్ వీడియో చేయాల్సిన పరిస్థితి ఉంది. అదొక హ్యూజ్ థింగ్ అనమాట. అయితే ఇవి ఎందుకు అంత స్పీడ్‌గా జరుగుతుంది? ఒక బస్ ఫైర్ జరుగుతుంది. ఎందుకు అంత స్పీడ్‌గా జరుగుతుంది? అందులోంచి తప్పించుకోలేకపోతున్నారు? లేకపోతే వెహికల్ ఫైర్ జరుగుతుంది. ఎందుకు అందులోంచి తప్పించుకోలేకపోతున్నారంటే, దానికి ముఖ్యమైన కారణం ఎలాంటి పూర్వం మనం న్యాచురల్ ఫైబర్స్ ఉపయోగించి లోపల కుషన్ మెటీరియల్, అప్హోల్స్ట్రీ మెటీరియల్ అనేది తయారయ్యేదనమాట. కానీ ఇప్పుడంతా సింథటిక్ మెటీరియల్ తయారవుతుంది. మరి ముఖ్యంగా పాలీయూరిథిన్ ఫోమ్స్‌తో తయారవుతుందనమాట. ఈ పాలీయూరిథిన్ ఫోమ్స్‌లో ఉన్న ప్రాబ్లమ్ ఏంటంటే, ఇవి చాలా స్పీడ్‌గా అంటుకుంటాయి. చాలా తక్కువ టైంలో ఫ్లాష్ ఓవర్ స్టేజ్‌కి వెళ్ళిపోతుంది. 3 లేదా 4 నిమిషాల్లో మొత్తం ఫ్లాష్ ఓవర్ స్టేజ్‌కి అంటే ఎక్కడైనా ఒక దగ్గర గనక అప్హోల్స్ట్రీ అనుకుంటే, అంటే పాలీయూరిథిన్ ఫోమ్ మనం అనుకున్న ఫోమ్ గనక అంటుకుంటే, ఇది హీట్‌ని చాలా త్వరగా అబ్జర్వ్ చేసుకొని దానిలో ఉంచుకుంటుంది. ఇది అంటుకున్నప్పుడు కూడా ఇందులో నుంచి వచ్చిన హీట్ ఏదైతే ఉందో, ఫైర్‌తో పాటు హీట్ రేడియేట్ అవుతుంది కదండీ! అది ఉన్న పక్కన మెటీరియల్ దగ్గరికి వెళ్తుంది. అవి కూడా ఇమ్మీడియేట్‌గా ఫైర్ పాయింట్స్‌కొచ్చి ఒకేసారి అంటుకోవడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైమ్ హెవీ బ్లాక్ స్మోక్ అనమాట. సో, ఇలాంటి సమయంలో మనం బయటకి రావడం అన్నది ఆ వెహికల్‌లోంచి చాలా కష్టమైనదనమాట. దానికి సాధారణంగా అయితే ఎంత ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకే చాలా కష్టం. అలాంటిది సడన్ పానిక్ సిట్యుయేషన్‌లో ఎవరు కూడా పానిక్ సిట్యుయేషన్‌లో ఫైర్ అని అరిసే కండిషన్స్ కూడా ఉండదు. ఎవరి ప్రాణాలు వాళ్ళు కాపాడుకోవడానికి చూస్తారు. సో, అలాంటి సిట్యుయేషన్‌లో ఏమవుతుందంటే చాలా కష్టతరం అయిపోతుందనమాట. సో, ఇలాంటి టైంలో ఏంటంటే ఐదర్ డ్రైవర్‌కి మంచి కీన్ నాలెడ్జ్ ఉండాలి. అలాంటి టైంలో ఏం చేయాలంటే, లేదు అతను లేడనుకుంటే మనకైనా ఆ విషయాల మీద ఎలా ఎవాక్యుయేట్ అవ్వాలి, ఎలా ఎస్కేప్ అవ్వాలి ఒక వెహికల్ నుంచి, ఆ వెహికల్‌కి ఎస్కేప్ హ్యాచెస్ ఏ సైడ్ నుంచి ఉన్నాయి అంటే బయట పడడానికి అనే విషయాన్ని మనం పూర్తిగా తెలుసుకోవాలన్నమాట. మరి ముఖ్యంగా బస్సు వెనకాల గానీ, ముందు నుంచి కానీ, ముందు ఫైర్ అయితే వెనకాల నుంచి వచ్చేలాగా బయటికి ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ రూట్స్ అనేవి ఉండాలి. ఈ ఎవాక్యుయేషన్ రూట్స్ అన్నవి కాంప్రమైజ్ అవ్వకూడదు. వాటికి ఎటువంటి అడ్డంకులని ఉండకూడదనమాట. అట్ ద సేమ్ టైం ఈ వెహికల్‌లో మరొక కారణం ఏంటంటే, ఇలాంటి ప్యాసింజర్ వెహికల్స్‌లో లగేజ్‌లో ఏం క్యారీ చేస్తున్నారో తెలీదు. ఒక్కొక్కసారి ఈ లగేజెస్‌లో ఏంట్రా అంటే ఇల్లీగల్ ఫ్లేమబుల్ మెటీరియల్ క్యారీ చేస్తుంటారు. దాన్ని కూడా ఓనర్స్ గానీ, ఆ డ్రైవర్ గానీ చూసుకుని దాన్ని లోడప్ చేసుకోవాలన్నమాట. సో, దేర్ ఈజ్ ఓన్లీ వన్ వే టు క్లియర్ ఏంటంటే ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ లాంటివి వాడడం అండి. బస్సు ముందు ఉండాలి, బస్సు వెనకాల కూడా ఉండాలి. అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్కరికి కూడా ఈ ఫస్ట్ ఎయిడ్ ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్‌ని ఎలా వాడాలని తెలుసుకుంటే ఆల్మోస్ట్ మనం 70% ఆఫ్ వెహికల్ ఫైర్స్‌ని మనం ఆర్పివేయొచ్చు. అదేవిధంగా వెహికల్ మెయింటెనెన్స్ అన్నది అన్ని విధాలుగా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, థ్యాంక్ యూ. అదేవిధంగా వెహికల్ నుంచి మనం ఎవాక్యువేట్ అయినప్పుడు లేదా ఎస్కేప్ అయినప్పుడు ఫైర్ అని అరవాలి. ఎందుకంటే చాలామంది మైల్డ్‌గా ఉంటారు అది మిడ్ నైట్స్‌లో అప్పుడు. అలాగే ఎస్కేప్ అయి బయటపడిన తర్వాత కొంతమంది వాళ్ళ బ్యాగేజ్ గురించి వెనకాలకి వెళ్తారు. అలా ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. నేను చెప్పాను కదా, ఫ్లాష్ ఓవర్ అనేది సడన్‌గా జరిగిపోతుంది. ఇదంతా మీకు జరగడానికి జస్ట్ 3 నిమిషాల నుంచి 4 నిమిషాల టైం వరకునే ఉంటుంది. సో, బీ కేర్‌ఫుల్. థ్యాంక్ యూ.